కావేరిపుడు అర్జున్ బాబు బర్త్డేకి కావేరి ఎందుకింత డల్ గా ఉంది? ఏం జరుగుంటుంది? ఏంటి కాకమ్మా, ఏదో చెప్పబోతూ ఆగిపోయావు? నేను కాదు, నువ్వు చెప్పు. ఈరోజు అర్జున్ బాబు పుట్టినరోజు కదా, నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు కాకమ్మా, పద వెళ్దాం. కావేరిపుడు ఆగు, నిజం చెప్పు. ఏదో జరిగింది, లేకపోతే నువ్వు ఇంత డల్ గా ఉండవు. అర్జున్ బాబు బర్త్డేని ఒక పండగలా చేసే నువ్వు ఎందుకింత సైలెంట్ గా ఉన్నావు? కాకమ్మా, ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని నేనిప్పుడు చెప్పలేను. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పు కావేరిపుడు. అలా ఎక్కడుందో తెలుసుకోవాలి. ఏంది? అలా ఇంకా ఇంట్లోనే ఉందా? ఆ యమజతో పాటు దాన్ని కూడా బయట గెంటేశారట కదా, మళ్ళీ ఎలా వచ్చింది? అదంతా పెద్ద కథ, ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, టైము లేదు. ముందు అలా ఎక్కడుందో కనుక్కోవాలి. తను దొరికితే తప్ప నేను ఈ పరిస్థితి నుంచి బయటపడలేను. సరే పుణ్ణు, నువ్వేం భయపడకు. నేను ఎలాగైనా ఆ అల ఎక్కడుందో కనుక్కుంటాను. ఎండొకటి, ఇల్లు లేదు, గోడు లేదు, కొంప లేదు అని నా బతుకిలా రోడ్లు పాలైపోయింది. కొంచెం నీడగా ఉంది. ఎవడో మహానుభావుడు కారు పెట్టాడు, కాసేపు ఆనుకుందాం. అమ్మా ఉంది. అవును, ఎంత మేలిమి బంగారమైనా ఈ రింగు ఖరీదు 10 లక్షలు దాటదు. అలాంటిది దీనికోసం 5 కోట్లు ఎందుకిస్తున్నారు? అది బయట అమ్మితే నీకు ఎంత వస్తుందో అంతకు రెట్టిప్పిస్తాను. ఆ ఉంగరం నాకిచ్చేయి. కావేరి కూడా అన్ని కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తుంది? నిజంగా ఈ ఉంగరంలో ఏదైనా మహత్యం ఉందా? ఈరోజు లాటరీ టికెట్ 2 కోట్ల ప్రైజ్ మనీనా? ఓరి నాయనోయ్!